చిన్న గ్రామంలో ఓ గాడిద, ఓ పంది ఉండేవి. గాడిద కష్టపడి పని చేసేది, రైతు కోసం భారమైన సామాను మోస్తూ ఉండేది. పంది మాత్రం నిర్లక్ష్యంగా ఉండి, రోజంతా మట్టిలో తేలిపోయి హాయిగా జీవించేది. ఒకరోజు పంది గాడిదను చూస్తూ హేళనగా చెప్పింది. పంది, ఏమయ్యా గాడిదా, నువ్వెందుకు ఇంత కష్టపడుతూ పనిచేస్తావు? రైతు నీకు ఎక్కువ ఆహారం ఇస్తాడా, లేక ఎక్కువ ప్రేమ చూపిస్తాడా? గాడిద, పని చేయడం నా కర్తవ్యం. మన పని వల్ల మనల్ని చూసుకునే వాళ్లకు లాభం కలుగుతుంది. పంది నవ్వుతూ చెప్పింది, అది అర్థంలేని మాటలు. నేను ఎలాంటి పని చేయకుండానే అన్నీ పొందుతాను. రైతు నాకు తిండి పెట్టాల్సిందే, ఎందుకంటే నేను లావుగా, మాంసంతో ఉన్నాను. కొద్ది రోజులకు రైతు ఇంటి ముందు ఓ అతిథి వచ్చాడు. అతను రైతుతో మృదువుగా చెప్పాడు, నాకు పందిమాంసం కావాలి. రైతు వెంటనే పందిని పట్టుకుని తీసుకెళ్లాడు. పంది ఆపాదాపాలకు గురై గాడిద వైపు చూసి విలపించింది. గాడిదా, నన్ను కాపాడవా? గాడిద, నిజమైన జ్ఞానం శ్రమలో ఉంటుంది. సోమరితనం మనల్ని ఎప్పుడూ రక్షించదు. తదుపరి రోజు గాడిద పొలానికి వెళ్ళింది, కాని ఇప్పుడు అది మరింత గర్వంగా, ఆనందంగా పని చేస్తోంది. ఆలస్యమైన న్యాయం, కానీ సత్యం ఇదే. కష్టం చేయని వారికి లభించే అదృష్టం తాత్కాలికమే. నిజమైన భద్రత, సంతోషం క్రమశిక్షణతో ఉండే వారికే దక్కుతుంది.